వాళ్ళు సాయుధ చేస్తున్నప్పుడు వాళ్ళ దగ్గర ఆయుధం ఉన్నప్పుడు మీరు భయపడ్డారు. వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉన్నదని తెలిసి మీరు 100 ఆయుధాలతో వాళ్ళ మీద దాడి చేశారు. బాంబింగులు చేశారు, విమానాలు అవి ఇవి. కానీ ఇప్పుడు నిర్జీవ శరీరాలు గదా అవి. ఒక నిర్జీవ శవానికి ప్రభుత్వాలు గజగజ వణకడం ఏంటి? ఒక శవమొస్తే, ఆ శవం దగ్గరికి జనాలొస్తే, నీ రాజ్యాంగమే కదిలిపోయినట్టు, నీ ప్రభుత్వమే కూలిపోయినట్టు ఎందుకు వణుకుతున్నావు? నిన్న కేశవరావు శరీరం వస్తే ఏమయ్యేది? అసలు ఎవరు ఈ బసవరాజు, కేశవరాజు, గంగన్న ఇలా రకరకాల పేర్లతో తిరిగినా, ఇన్నేళ్లుగా తిరిగినా, ఈ 70 ఏళ్ల వయసు వ్యక్తి ఎవరు? కేశవరావు శవాన్నిస్తే నష్టమేముంది? మీరే రమ్మని చెప్పారు. ఇంటెలిజెన్స్ వాళ్ళే ఇది కేశవరావు చనిపోయాడు అని చెప్పారు.